నమస్తే. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా? బంతి మొన్నటిదాకా గవర్నర్ కోర్టులో ఉంది అని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సెలక్షన్లో చాలా గట్టిగా ప్రచారం చేసిండు. బీజేపీని కార్నర్ చేయడానికి, బీఆర్ఎస్ని కార్నర్ చేయడానికి ఇద్దరు కలిసే ఉన్నారని చెప్పడానికి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేసిండు. మొత్తానికి గవర్నర్ అనుమతి వాళ్ళ ఉదయం వచ్చింది. ఏం చేయబోతున్నాడు మరి రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ స్టార్ట్ అయింది. సో కాదు అనుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చిండా? ఊహించలేదా రేవంత్ రెడ్డి? లేదు, ఆయన చిత్తశుద్ధితోనే ఉన్నాడు, గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి అరెస్టు చేస్తాడా? మరి ఈ పర్టికులర్ కేసులో 55 కోట్లకు సంబంధించిన ఈ చిన్న కేసులో అరెస్ట్ చేస్తే, అంటే 55 కోట్లు బీఆర్ఎస్ దృష్టిలో చిన్నది, జనాలకి 55 కోట్లు చాలా పెద్దది. జస్ట్ ఒక ₹1 కోటి, ₹1,00,000తోనే ప్రభుత్వాలు పడిపోయిన కేసులు ఉన్నాయి. కానీ 55 కోట్లు అనేది తెలంగాణలో చాలా చిన్నగా కనిపిస్తున్నది జరిగిన లూటీకి మనం కంపేర్ చేస్తే. సో కాబట్టి కొంతమందికి చిన్న కేసులాగా కనిపిస్తుంది. కానీ ఇంతకంటే భయంకరమైన భూముల కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం కేసు ఉంది, ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇట్లా చర్చ నడుస్తున్నది రాష్ట్రంలో. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. నా ముందు క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు నా ముందున్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీరు ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ అవినీతి మీద కొట్లాడారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి మీద కూడా కొట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చే ముందు ఆయన ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే, ఈ పథకాలు, స్కీములు ఇవన్నీ ఒకవైపు ఉంటే మొత్తం లూటీ చేయబడ్డది, రాష్ట్ర సంపద మొత్తం లూటీ చేయబడ్డది. ఈయనే కాదు, రాహుల్ గాంధీ కూడా ఇదే ఇచ్చాడు. 1,00,000 కోట్లకు పైన తిన్నారు, దాన్ని మొత్తం కక్కిస్తామన్నారు. సో ఆ 1,00,000 కోట్లు తిన్న దాంట్లో ఒక భాగము ఇది మన కేసు ఏంది, ఇది కార్ రేసింగ్కి సంబంధించిన కేసు. ఇప్పుడు అది తెర మీదకి వచ్చింది. గవర్నర్ సంతకం పెట్టలేదు కాబట్టి, అనుమతి ఇవ్వలేదు కాబట్టి కొంచెం ఆగింది. ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో మీరే అర్థం చేసుకోండి అని మన ఎలక్షన్లో ప్రచారం చేసిండు. సో మరి ఇప్పుడు గవర్నర్ అనుమతి దొరికింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు? నిజంగానే ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడుతున్నదా? రికవరీ చేయడమా, అరెస్ట్ చేయడమా, ఇవన్నీ? నాకైతే చిత్తశుద్ధి అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ చేసిరు వాళ్ళు. ఆల్మోస్ట్ ఇప్పుడు 9th వస్తే 2 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఎప్పుడూ లోపలికి పోవాల్సిన ముచ్చట ఇది. తర్వాత ఇదేంది ఉట్టి ఏంటంటే ఏదో చిన్న, మన ఇంట్లో చిన్న సుందెలకాయలు ఉంటుంది చూసిన చిన్నవి, వీళ్ళు ఏనుగలు తిన్నారు. వీళ్ళు ఏనుగలు తినేటోళ్ళకు సుందెలక కేసు, ఇది చిన్న కేసు. బట్ స్టిల్ తినుడే, సమస్యనే లేదు. సో నువ్వు దీని విషయంలో ఎప్పుడో లోపలికి వేయాల్సింది. సరే, ఇప్పుడు గవర్నర్ అయితే ఇచ్చింది. ఇన్ని రోజులు అంతా పిటకథలు ఎప్పుడు తిరిగి వీళ్ళంతా ఇప్పుడు అసలు కాడికి వచ్చింది. ఆయన కూడా లోట పీస్ కేసు ఇది అన్నాడు. నిజం కూడా ఆయనకు లోట పీస్ కేసు ఇది. ఎందుకంటే చాలా పెద్దవి కదా, ఏనుగలు తిన్నోళ్ళు కదా వాళ్ళు. కాళేశ్వరం ఉండే, ఫోన్ ట్యాపింగ్ ఉండే, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ తోటి ఎవరి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి అవన్నీ చూసే భూములు దాదాపు 25 లక్షల ఎకరాలట. ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళే చెప్పిన కథనే. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పిన కథనే కదా. సో ఇవన్నీ అటవీ భూములు మింగిర్రు. మా భగవంతునికి సంబంధించినటువంటి గుడుల భూములు, ఎండోమెంట్ భూములు మింగిర్రు. వీళ్ళన్నీ అన్నీ చిన్న చిన్న వేలలో లేవు, అన్ని లక్షలలోనే ఉన్నాయి, లక్షల ఎకరాలే ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్ద. ఇవన్నీ ఇంకా అక్కడ దాకా పోతలేరు. అక్కడ దాకా వీళ్ళందరూ లాలుచి పడుతున్నారు, మనకు కూడా తెలుస్తున్నది. అట్లీస్ట్ దీనికి ఏంటంటే ఇప్పుడు గవర్నర్ ఇచ్చిండు కాబట్టి, యు గో హెడ్ అన్నాడు కాబట్టి కానూన్ ప్రకారంగా, ఇక ఏంది ఆయన ఇప్పుడు చెప్తున్నది, చంద్రబాబు విషయంలో జగన్ చేసిన తప్పు నేను చేయదలుచుకోకనే ఇట్లా చేసినా అని అన్నాడు కదా. ఇదేదో చిన్న దాంట్లోనైతే ప్రస్తుతానికైతే ఇరికిండు. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వీళ్ళందరూ ఎంటైర్ మొత్తం అసలు కేసీఆర్ కుటుంబం మొత్తము ఇప్పటివరకు కాదు, ఆయన వచ్చిన 2 నెలల్లో లోపల అందరూ మొత్తం కుటుంబం మొత్తం పొద్దున్న లేస్తే బాట్నీ ఫైల్ అనుకుంటా అలా జైళ్ళలో కూర్చొని వాళ్ళ జైలు కూడా తినాల్సిన వాళ్ళను బయట దిప్పుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నది. మనం చెప్తున్నాం కదా, ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు 1,00,000 కోట్లు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పింది కదా. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? మేము కూడా, నేను ఆయన ఒక వేదిక మీద గదరన్న మీటింగ్ లో ఒక వేదిక మీద చెప్పినప్పుడు ఆ చెప్పిన, ఏ రోజైతే నువ్వు కేసులు మొత్తం బయటకు తీసి వాళ్ళని అరెస్ట్ చేస్తావో, వాళ్ళ నుంచి పైసలు కక్కిస్తావో, ఆ రోజే రేవంత్ రెడ్డిని నమ్ముతారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముతారని చాలా క్లియర్ గా చెప్పినాం. అప్పటి నుంచి అదే స్టాండ్ లో ఉన్నాం, ఇప్పటి కూడా అదే ఉన్నాం. అట్లీస్ట్ ఈ కేసులన్నా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లొటపీస్ కేసు, కేటీఆర్ కు లొటపీస్ కేసు కదా. ఇక పెద్ద కేసులు ఏమేమి ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఇమ్మీడియట్ గా వెంటనే దాన్ని ఎంబడబడాలి. ఇప్పుడు తీసుకుపోయి వీళ్ళు ఏం చేశారు, మన కాళేశ్వరం తీసుకుపోయి సెంటర్ కాడ పడేసారు, కేసు ఆడ తీసుకుపోయి పడేసారు. వీళ్ళు ఇక్కడ అవన్నీ చేయొచ్చు వీళ్ళు మొత్తం కంప్లీట్ గా, కానీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ కోర్టులు వేసారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, ఇప్పుడు అన్ని కలిసే ఉన్నారు అన్నట్టుగానే ఉన్నది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ యాక్షన్ తీసుకుంటలేరు అక్కడ నుండి. సో ఇక్కడ ఇప్పుడు టెలిఫోన్ సంబంధించిన కేసు ఏమైనాయి, ఈ భూములకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ అయితే బయటికి వస్తలేవు.
ఇప్పుడు మనం జనరల్ మాట్లాడుకుంటున్నట్టు ఏ ముఖాలైతే కేటీఆర్ కేసీఆర్ దగ్గర ఎవరైతే ల్యాండ్ డీలింగ్స్ అన్ని చేసిండ్రో అదే ముఖాలు ఇప్పుడు మళ్ళా ఏవి రెడ్డి వీళ్ళ రూపంగా అదే ముఖాలు రేవంత్ రెడ్డి దగ్గర కనబడుతున్నాయి. ఇవి మనం దాదాపు ఒక 10 నెలలు సంవత్సరం నుంచి పేర్లు తీసి మాట్లాడుతున్నాం, కానీ ఒక్కరు కూడా దీన్ని కౌంటర్ చేస్తలేరు వాళ్ళు. అది నీకు రియల్ ఎస్టేట్ రంగంలో పైన టాప్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అంతా మొత్తం క్లియర్ కట్ గా తెలుసు. ఇప్పుడు కొన్ని పేర్లు ఉన్నాయండి, భూములు అనగానే ఏవి రెడ్డి, ఉదయ్, ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, వీళ్ళంతా ఒక టీం కదా. ఇదంతా రియల్ ఎస్టేట్ టీం. ఇదంతా రియల్ గతంలో కేటీఆర్ తో కూడా కలిసి ఉన్న టీమే ఇదంతా. 100% రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళంతా. ఈ మాఫియాకు పార్టీ గిట్టి అనేది ఏముండదు, పైసలు. ఈ మాఫియాలో భాగమే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా అలా భాగం అయిపోయిండు. వాళ్ళ షేర్ హోల్డర్ పార్ట్నర్లు వీళ్ళంతా. పార్ట్నర్లు కాకుండా ఉండేది ఉంటే వాళ్ళే వచ్చి వీళ్ళెందుకు చేస్తారు? రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో వీళ్ళ మోకాలతోటే పనులు జరిగినాయని ఇప్పుడు కవితకు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మనం చాలా గట్టిగా చెప్పినాం ఈ అంశాలు. ఇప్పటి కూడా చెప్తాం కూడా ఎప్పటి కూడా చెప్తాం. మీకు వాళ్ళతో సంబంధాలుండి వీళ్ళంతా కలిసినారు కాబట్టి ఆ భూములు జాగాల దానిలో ఏం చేయరు. కానీ ఇప్పుడు దీన్ని ఈ చిన్న సుందేల్కా లొటపీసు కేసు అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి వాటన్నిటి పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నదని చెప్పని అనిపిస్తుంది నాకు క్లియర్ గా. సో ఎప్పటివరదాకనైతే కంప్లీట్ భూముల మీద వీటన్నిటి మీద ఈ స్కామ్స్ అన్ని వీళ్ళు చేసిన స్కామ్స్ అన్నిటి మీద సమగ్రంగా తీసుకొచ్చి బయట పెట్టకపోతాం. లక్షల కోట్లు ఎక్కడ ఇది 54 కోట్ల రూపాయలు, అది కూడా క్విట్ ప్రోకో కింద 50 కోట్లు వీళ్ళకి ఆల్రెడీ మళ్ళీ రానే వచ్చినాయి. 2024 అవి రానే వచ్చినాయి. అదేంటి అడ్వాన్స్డ్ గా ఇచ్చి పెట్టిన దానికని చెప్పని. సో దాన్ని చూపించి దాని చుట్టే తిప్పుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1200 మంది పిల్లలు చచ్చిపోయింది ఇటువంటి వాటిని తీసినందుకు కాదు. ఈ కుటుంబాలు ఎవరెవరైతున్నారో వాళ్ళ త్యాగాలు ఇలా వాళ్ళు రోధిస్తున్నారు. ఎవరెవరైతే జైళ్ళకు పోయినారో తెలంగాణ గురించి, ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో, ఎక్కడెక్కడ ఏ నేలైతే రక్త తర్పణం జరిగిందో ఈ తెలంగాణలో, వాళ్ళందరూ ఆ పల్లెలను వాళ్ళందరినీ యాద్ చేసుకొని చూడాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రినైనా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే కేసీఆర్ అయినా ఈ రెండు కలిసే ఉన్నాయి. ఇవన్నీ రెండు కలిసే చేసి జనాన్ని పిచ్చోలని చేసే ప్రయత్నం చేస్తారు అనేది చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. లేకపోతే నేను సెంటర్ పంపించాల్సిన అవసరం లేదు. ఇన్ని స్కామ్లు ఇక్కడ మన దగ్గర నుంచి కూడా, మన తొలి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్ని భూముల ఇష్యూస్ వచ్చినా కానీ ఒక్క దాంట్లో కూడా ఇప్పటివరకు యాక్షన్ జరుగుతలేదు. ఉల్టా ఇలా పేదోళ్ళ గుడిసెలు నాశనం బట్టి చేస్తున్నారు, ఇల్లు నాశనం బట్టి చేస్తున్నారు. ఉన్నోరు ఒక్క ఫామ్ హౌస్ మీద పడలేదు, ఒక్క ఇంటి మీద పడలేదు. లాస్ట్ ఆయన కుటుంబ సభ్యులు ఉన్నాయి కూడా బఫర్ జోన్లలో ఉన్నాయంటే కూడా వాళ్ళ మీద కూడా పైసా యాక్షన్ జరగలేదు. సో ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, అబ్జర్వ్ చేస్తారు, జనాలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు జనానికి చెప్తున్నారు ఏంది, అరే రాష్ట్రం మొత్తం పేదరికం ఉన్నది, మొత్తం ముంచిపోయినారు వాళ్ళు, మేము ఏం చేయలేక ఉన్నాము, లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. నౌకర్లు ఇరనాయన అంటే లెక్కలు చెప్తున్నారు, మంచి అన్నం పెట్టినాయన అంటే లెక్కలు చెప్తున్నారు, యూనివర్సిటీకి పైసలు ఇరనంటే లెక్కలు, మాకు ఈ పైసలే ఉండి ఆడికి ఇస్తున్నారు. ఇంకా పెన్షన్లు 20 అంటే పెన్షన్లు కూడా ఇస్తలేరు. పెన్షన్ పైసలు అయితే వాళ్ళే కదా ఇస్తలేరు. ఏది అడిగినా స్కాలర్షిప్ పైసలు బీసీ స్కాలర్షిప్ చదువుకుంటుందంటే వాళ్ళే కూడా ఇస్తలేరు. సో ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ ఇన్ని కుంభకోణాలు జరిగి, స్కాములు జరిగి, ఆ పైసలన్నీ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాటిని మాత్రం కక్కిచ్చే ప్రయత్నం జరుగుతలేదు. నువ్వు జస్ట్ ఇప్పుడు లేవనెత్తిన అంశాలల్లో ఒక 2-3 ల్యాండ్ డీలింగ్ చేస్తే 1,00,000 కోట్లు బయటపడతాయి. ఈజీగా 1,00,000 కోట్లు బయటపడతాయి. 1,00,000 కోట్లతోటి నువ్వు వండర్ చేయవు తెలంగాణలో. కానీ ఇవన్నీ ఎవరి దగ్గర పోతున్నాయి? ఎట్లయితే నువ్వు నేషనల్ సగటు 1% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ది నేషన్ ఈస్ హోల్డింగ్ 44% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ది నేషన్ ఎట్లయితుందో, ఈ 1% దాంట్లో రేవంత్ రెడ్డి వస్తాడు, కేటీఆర్ వస్తాడు. వాళ్ళ దగ్గర బ్రోకర్ గాన్లు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏవి రెడ్డి అసంటోళ్ళందరూ ఈ బ్రోకర్ నా కొడుకులంతా, ఈ వీళ్ళంతా మధ్యవర్తిత్వం అక్కడ నుంచి మధ్యవర్తిత్వం చేసి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. వీళ్ళైనా గదే కథ, వాళ్ళైనా గదే కథ. ఆయన రుచం ముందు ఎట్లా చెప్పిండు, తొడలు కొట్టి మీసాలు తిప్పి నల్లమల పులి బిడ్డ మిమ్మల్ని లోపటేస్తా, మీకు చిప్పకూడు తినిపిస్తా అని. ఏం లేదు, ఏం చిప్పకూడదు తినిపించేది ఏం లేదు, వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సో ఈ ఒక్క కేసులలో కానీ ఈ కేసులో లోపల పోవాల్సిందే. ఇది కాదు, మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత తిన్నారో 1,00,000 కోట్లు మీరు చెప్పారు కదా, రాహుల్ గాంధీ మీరు అంతా చెప్పారు కదా, వాస్తవమే అదే. అంతగానే ఎక్కువ ఉన్నాయి మొత్తం తీస్తే. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఎలక్షన్స్ ఉన్నాయి ముందు. ఇప్పుడు జనరల్ గా పార్టీలు ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్ కూడా పబ్లిక్ లో ఒక మూడ్ క్రియేట్ చేసి పెడుతున్నారు. ఎలక్షన్లకు ముందు కనుక లోపలేస్తే సింపతి వస్తుంది అనే ఒక లైన్ ఒకటి తీసుకొస్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇప్పుడు ఏందన్నా సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్, ఇప్పుడు ఒకవేళ వేటు పడితేనో రాజీనామా చేస్తున్న బై ఎలక్షన్స్, ఇవన్నీ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకుంటాడా? తీసుకోకపోతే మొన్ననే అంటే కదా గవర్నర్ అనుమతి లేదు అందుకే లోపలేస్తలేనని. ఇప్పుడు ఇది ఏమైంది? అంటే అటు ఇటు కానీ ఒక పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతున్నది రేవంత్ రెడ్డి. ఈ సందర్భంలో నేను ఒక చిన్నది చెప్తా, నువ్వు అడగకుండా నేను చెప్పదలుచుకున్నాను. బీసీస్ సంబంధించిన అంశంలో 42% చట్టబద్ధత రాకుంటేనే ఎలక్షన్స్ బోర్డు అంటేనే చీటర్స్, కాంగ్రెస్ చీటర్స్. ఆ చీటర్స్ సంఘానికి కన్వీనరు
రేవంత్ రెడ్డి వీళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పినా వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి అసలు కాంగ్రెస్ వచ్చిన కాడికి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కులగరణ జరిగితే కాంగ్రెస్ వచ్చినాక అవి తీసి టిష్యూ పేపర్ లెక్క అట్లా మూతి దూడ్చుకోనో అది తీసుకొని అలా పడే చెత్త తుడుచుకొని అలా పడేసినట్టు పడేసారు. ఈవెన్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వైఖరి ఏందని నిన్న మొన్న మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు అట్నే చేశారు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వీళ్ళు ఖాళీ ఇష్యూని లేపుతారు, వీళ్ళు జయ్యారు చూడాలి, అందరు కలిసే ఉన్నారు. అంటే కనీసం టోకన్ ప్రొటెస్ట్ కూడా ఢిల్లీలో చేయలేదు. రాహుల్ గాంధీ పోయి ఒక 10 రోజులు ధర్నా చేయవా, 4 రోజులు అయితే పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కదా, పార్లమెంట్ లో నువ్వు ఎందుకు లొల్లి పెట్టావు? సో అంటే ఈ చీటర్స్ గ్యాంగ్ వీళ్ళంతా ఇదంతా గ్యాంగ్, పక్కా చీటర్స్ గ్యాంగ్. ఈయన కన్వీనర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ బీసీ సమాజం కావచ్చు, ఎస్సీ సమాజం కావచ్చు, నార్మల్ జనాలంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్లకు బీసీల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎక్కడ కూడా ఈసుమంతా ప్రేమ లేదు. అది నెంబర్ 1 పాయింట్ వీళ్ళు చేస్తున్నది. ఈ అరెస్ట్ల కాడికి వచ్చినప్పుడు ఈ రాజకీయ తమాషాలు మొత్తం నడుస్తూనే ఉంటాయి. ఈ బీజేపీలో ఏదో చిన్న ఇరకాటంలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఇలా చిన్నగా గవర్నర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడేసి ఏ ఎలక్షన్స్ ఉన్నా ఏమున్నా ఏదైనా అసలు సింపతి ఎట్లా పెరుగుతుంది? దేని గురించి పెరగాలి సింపతి? దొంగలకు సింపతి పెరుగుతుందా? దోపిడిదారులు కదా వీళ్ళంతా. వాళ్ళనే వాడు కూటికో గీటుకో లేక వాడి గ్యాంగుకో ఆ గుర్రాల కొట్టాడలకు వచ్చి తీసుకొచ్చిన పెట్టొచ్చి దొంగతనం కూటికి లెక్క చేసిన కానీ వీళ్ళు అట్లా కాదు కదా. మదమెక్కిన ఆంబోతులు లెక్క తెలంగాణ మీద పడి సర్వనాశనం చేసి దోపిడీ చేసి తిన్నారు కదా వీళ్ళంతా పైసలు. బరాబర్ బొక్కల వాడాల్సిందే ఈ సింపతి ఫ్యాక్టర్ అని. మళ్ళీ ఇదన్నా రాజకీయాలు ఆలోచించుడు. ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు ఈడేసినాక నీ సంగతి ఏంటిది, మిగతా కేసుల సంగతి ఏంటి, ఇవన్నీ అడుగుతారు కదా ఇట్లకెళ్ళి. సో ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి జరుగుతాయి కాబట్టి వీళ్ళంతా ఆ రాజకీయ నేపథ్యంతో రాజకీయ కోణంలోకి వెళ్ళి ఇవన్నీ ఆలోచించి తమాషాలు చేసుడు, ఈ డ్రామాలు చేసుడు కాదు. ఆల్రెడీ మనకు తెలుసు వీళ్ళంతా ఒకటే. ఈ రాజకీయ కులము, ఈ పెట్టుబడిదారి కులం అంతా వీళ్ళందరూ ఒకటే. రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, ఒక కవిత కానీ, హరీష్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ ఒకటే. తాను బట్టలు వీళ్ళంతా చాలా క్లియర్ గా మనకు తెలుసు. కాదు అంటే ఎప్పుడో కేసులు అవుతున్నాయి, ఎప్పుడో లోపల పోతుంది. వీళ్ళంతా తాత్సారం చేసి గుంజుకపోయి మాటలతోటి, మాటల గారడితోటి మనల్ని నాగం చేస్తారు, జనాన్ని నాగం చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి మీరు కొన్ని వీడియోలు చూడొచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు. అలియాస్ పేర్లున్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ. కాసేపు ఆగండమ్మా. చాలా మంది, వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగండి ఒకసారి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి. ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈయన కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. కవిత ధర్నా చేస్తున్నది, సింగరేణి మొత్తం ఆగం చేస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తలేరు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని ధర్నా చేస్తే పోలీసులు అంతా తీసుకుపోయి ఆమెని అరెస్ట్ చేశారు. ఇంకొక వీడియోలో నేరెళ్ళ బాధితుల గురించి మాట్లాడుతున్నది. సంతు మొత్తం ఇసుక మాఫియాకి బాల్పడి కావాలని 8 మంది పేద దళిత బీసీ వాళ్ళని ప్రజలని కొట్టి, అంటే ఆ యువకులని కొట్టించిర్రు, 3rd డిగ్రీ ప్రయోగించారు 3-4 సార్లు అని చాలా ఆవేదనతో, చాలా బాధతో ఆమె చెప్తున్న మాటలు మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఒకవైపు సింగరేణిలో అరెస్టు, ఇంకోవైపు నేరెళ్ళ బాధితుల గురించి ఆమె అందుకోవడం. సంపినోళ్ళ సంతాప సభలు అంటారు చూసిన పక్క ఆ పిల్లకు వర్తిస్తుంది. ఇది కవితకు సంపినోళ్ళ సంతాప సభ అని. దొంగతనం చేసి దొంగ 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 అని మొత్తుకుంటారు చూసినావా? ఇగో ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది కవితకు సూట్ అవుతాయి. సింగరేణిలో ఈమె వాళ్ళ సంఘానికి గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి, ఏమేమి స్కాములు జరిగినాయి, ఆ శ్రీధర్ అంటే 10 సంవత్సరాలు ఎట్లా గుంజిండ్రు, అందులో ఎంప్లాయ్మెంట్ ఎట్లా జరిగింది, కాంట్రాక్ట్స్ ఎట్లా జరిగినాయి, ఇవన్నీ జగమెరిగిన సత్యం ఇదంతా. సింగరేణి ఎండిగా ఒక వ్యక్తిని 10 ఏళ్ళు శ్రీధర్ మా వరంగల్ జిల్లా కలెక్టర్ ఉండే ఆయన. శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు మా ఊరికి కూడా వచ్చిండు ఆయన. సో 10 years 10 లాంగ్ పీరియడ్ ఎందుకుంటది? లావాదేవీలు ఉంటేనే మొత్తం ఉన్నాయి కదా. సో ఆమెనే ఇవాళ పోయి ఆమెనే అడిగిపోయి ఆడ కూర్చొని అదే సంపినోళ్ళే సంతాపసభ అంటే కదే వచ్చి మా హక్కులు, జై తెలంగాణ, ఈ అసలు బీఆర్ఎస్ అంటారు పోతిరి పెడితిరి అలా ఓనే పోతిరి. ఈ తెలంగాణ 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 అంటుంటే మా ఆడోళ్ళు ఏం చేస్తారో నాకు అర్థమైతలేదు.
ఆ పిల్ల వచ్చి బయటకు కవిత వచ్చి అది చేసిన అన్ని వాళ్ళు వేయాలి. ఇప్పుడు ఆమెనే వచ్చి శ్రీరంగ రీతులు చెప్పినట్టుగా జైల్లో ఇప్పుడు రేవంత్ ములాఖాత్ అయి ఉన్నది. రేవంత్ ములాఖాత్ అయినా కూడా ఆమె తిరగనిస్తున్నాడు బయట, ఎందుకంటే ఇంట్లో బయటకు వచ్చే తిట్టుకుంటూ తిరిగితే అయిపోతుంది అని. ఇప్పుడు ఆమె మీద కూడా ఉన్నాయి కదా ఈ అవినీతి అన్ని మొత్తం ఆమె మీద ఉన్నాయి కదా, అసలు ఎట్లా తిరగనిస్తాం మరి ఆమె మీద కూడా కేసులు కావాలి కదా. వీళ్ళిద్దరు ములాఖాత్ అయ్యారు, భూములు జాగాలి వీళ్ళకి అన్ని ఉన్నాయి, లావాదేవీలు అన్ని ఉన్నాయి కాబట్టినే తనను బయట దిప్పుతున్నారు. ఒకవేళ లేకుంటే లిక్కర్ దాంట్లో అయితే డైరెక్ట్ ఢిల్లీ జైలుకి పోయి వచ్చింది కదా తన. ఆమె వచ్చి ఇలా బయట చెప్పుడైంది నేరేళ్ల విషయం ఆమె మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడిది ఏం దుస్సాహసం ఇది? ఇన్ని రోజులు నువ్వు ఆడనే ఉండి దాంట్లో అన్నిట్లలో భాగస్వామ్యం అయ్యి మళ్ళీ ఇది జరిగింది ఎప్పుడు 2014 to 18 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఫస్ట్ గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ నువ్వు పదవులు తీసుకున్నావు, మళ్ళీ అనుభవించినావు. అసలు తెలంగాణలో ఏ మహిళకు రానటువంటి ఇంపార్టెన్స్ తనకు వచ్చింది. అసలు ఈమెకు ఉద్యమంతో సంబంధం లేదు, కానీ ఈమెనే కేసీఆర్ మొత్తం తీసుకుపోయి ప్రొజెక్ట్ చేసి పెట్టి పార్లమెంట్ కు పంపించే, కౌన్సిల్ కు పంపించి ఒకసారి ఓడిపోయి ఎక్కడ లేని ప్రొజెక్షన్ తమిళనాడులో వాళ్ళు డిఎంకే వాళ్ళు ఇచ్చినట్టుగా ప్రొజెక్షన్ తీసుకుపోయి పెడితే నువ్వు చేసిన అన్ని ఫాల్తు పనులు చిల్లర పనులు ఊర్లలో సారారాని అని అంటున్నారు. ఇలా కవితని ఏమంటలేరు, వాళ్ళు ఏమనుకుంటారు ఈమె తిరుగుతుంటే పాపం ఏషం గీసం అన్ని మారిస్తే కొత్త ఏషంతో వస్తే నమ్ముతారు అనుకుంటారు. ఏష భాషలు ఎన్ని మారినా కానీ వెనకటి కర్తలు ఎక్కడ పోవు, వెనకటి చరిత్రలు ఎక్కడ పోవు. సో అవన్నీ జనం లోపల రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈమె కొత్త రూపాలు పట్టుకొని వస్తే ఎవరు చూసినా కానీ అరే ఢిల్లీలో చేసిన కథలు మాకు తెలివయా అన్నట్టుగానే ఉన్నది. ఏదో పైసలు ఇచ్చి ఇప్పుడు ఏదో డ్రామా నడుపుతున్నారు. దానికి ఏంటంటే గవర్నమెంట్ కూడా వెనకాల ఉన్నది. ఇలా ఆమె నేరెళ్ళ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఎన్నిసార్లు మొత్తుకొని వాళ్ళ దగ్గరికి పోయి, ఆ కుటుంబాల దగ్గరికి పోయి, ఈవెన్ ఇంట్లో కూడా ఇంటర్వ్యూలు చేసి ఎన్ని వాటి మీద ఉద్యమాలు చేసి ఇది ఎక్కడి ఘోరం లారీలతో దొక్కించడం ఏంటంటే ఇవాళ పోయి అన్ని అయిపోయిన తర్వాత ఇవాళ వచ్చి ఈమె అయిపోయిన పెళ్లికి డప్పులు కొట్టినట్టు వచ్చి చేసిన పనే వీళ్ళు. ఇవాళ తను వచ్చి మా సంతు చేసిండు, మా సంతాన చేసిండు, ఆయనే చెప్పిండు రావణ కాన్స్టిట్యున్సీలా రావణ పెద్ద ఉత్తముడు, సంతాన పెద్ద లంగా, మీరంతా పెద్ద ఉత్తములు మీరంతా, మా సత్యహరిచంద్రుని పిల్లలు మీరంతా, అయ్యా అంతే పిల్లలు అంతే, అంత మొత్తం లంకల పుట్టిన అన్ని రాక్షసులు అని చెప్పని కేసీఆర్ బొచ్చడు సార్లు చెప్తుండే ఆంధ్రుల గురించి. ఇవన్నీ రాక్షసులు, ఆయన రాక్షసే మీరు రాక్షసులే, తెలంగాణను దోసుకున్న దోపిడి దొంగలు వీళ్ళు. ఇవాళ వచ్చి ఆమె వచ్చి నువ్వు నేరెళ్ల గురించి మాట్లాడేది ఎక్కడ? అసలు వాళ్ళకుంటే ఏదో మూతి పని రాలగొట్టాలి ఆ నేరెళ్ళు బయటకు వచ్చి. ఎన్నిసార్లు వీళ్ళు వాళ్ళకి ఇప్పటికి న్యాయం జరగలే, పోలీసుల మీద కూడా ఏం జరగలే. అడ్వకేట్ తో సహా మొత్తం అందరినీ కొని అవతల పడేసినారు. వ్యవస్థ అనొద్దు కానీ వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదా. కవిత ఎక్కడికెళ్ళి వచ్చింది? ఊహిస్ కవిత ఆమె ఎట్లా చెప్తుందంటే ఏదో నేను మొన్నటిదాకా తుపాకీ పట్టుకొని నేను ఆశక్కనో లేకుంటే స్వర్ణక్క దగ్గర ట్రైనింగ్ పొంది వచ్చినా, నేను అడవిలోకెళ్ళి వచ్చినా, నేను ఇప్పుడే బయటకు వచ్చినా, నేను జనం తరఫుకెళ్ళి నేను ఉండి కొట్లాడాలి, తుపాకీ సరెండర్ చేసి బయటకు వచ్చి నేను కొట్లాడిన అన్నట్టుగా మాట్లాడుతుంది ఆమె. ఇట్లా పట్టుకొని ఒకటే పెట్టి సింగరేణి హక్కుల గురించి మాట్లాడుతుంది ఆమె, నేరెళ్ల గురించి మాట్లాడుతున్నది. వామ్మో! ఇప్పుడు ఆమె చెప్తున్నది ఇంకోటి ఏంటంటే మేమంతా బీటీయా యూటీ ఎవరో బీటీ ఎవరో మరి అవతల బీటీ అంటారా? యూటీ అంటే ఏంది? మేమంతా చాలా నిఖార్సైన ఉద్యమకారులము, అవతల ఉన్న వాళ్ళంతా వేరే బ్యాచ్. 2014కి ముందు మా ఆస్తులు ఎంతున్నాయో ఇప్పుడు ఎంతున్నాయో మీరు లెక్కలు కట్టుర్రి. వాళ్ళకి అందరికి ఫామ్ హౌస్లు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి అని చెప్తున్నారు. అసలు ఈమెకు కూడా అసలు అట్లా కాదు. కవిత అనటామె ఆమె అమెరికాలో ఏం పని చేసేది? అమెరికా అసలు ఈమెకు ఉద్యమానికి సంబంధం లేదు. పార్టీ పెట్టినప్పుడు ఈమె లేదు, మేము ఉన్నాం. ఇంకా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈమె కవిత తెలియదు, కేటీఆర్ తెలియదు. అప్పుడు సంతోష్ ఉండే, హరీష్ ఉండే, అది కేసీఆర్ కు సంబంధించిన పనులు చేస్తుండే వాళ్ళంతా. మూవ్మెంట్లో యూనివర్సిటీలో అప్పుడు కూడా వీళ్ళు ఎవరి మూవ్మెంట్లో లేరు. తర్వాత వచ్చింది ఇదేదో మంచిగా పూలు కాస్తున్నాయి, దీనికి మంచిగా ఇక కొప్పులో పెట్టుకుందాం అన్నట్టుగా వచ్చింది ఆమె. వచ్చింది అట్లనే పైసలు కూడా అట్లనే సంపాదించుకున్నది కదా, వచ్చే పైసలు సంపాదించుకున్నది ఆమె. వచ్చిన తర్వాత చేసిన పని ఏంది? మంగళ షాపులు పెట్టుకున్నది ఆమె. ఓకే, మంగళ షాపులు క్లియర్ కట్ గా ఏ తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశంలో మొత్తం ఇన్ని పైసలు మంగళ పని చేసి వృత్తి, నేను చాలా గౌరవించే వృత్తి, వాళ్ళ మా ఊళ్ళు మంగళ సైంటిస్టులు వాళ్ళు. ఓకే, ఆ వృత్తి చేసిన వాళ్ళు ఇన్ని పైసలు ఎట్లా సంపాదించారో చెప్పాలి. అది ఒకటి చాలు కవిత గురించి మాట్లాడేందుకు. ఆమె బ్యూటీ పార్లర్ అని పెట్టింది. శ్రమ దోపిడి, అది కూడా అలా పనిచేసే వాళ్ళంతా మనోళ్ళే. దానికి ఓ పెద్ద కథ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆడి దుకాణాలు పెట్టి వీళ్ళ పొట్టగొట్టిరు. మా దగ్గర ఉన్న మంగళూరులో పొట్టగొట్టి ఈమె పైసలు సంపాదించి బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనేదాకా ఎట్లకెళ్ళి వచ్చినాయి నీకు పైసలు? ఇలా తిరుగుతుంది కదా, 10 కార్లు పెట్టుకొని తిరుగుతుంది. యాడికెళ్ళి వచ్చినాయి తల్లి నీకు పైసలు? లిక్కర్ దందాకు నువ్వు ఢిల్లీలో 100 కోట్లు పంపించినావు అని చెప్పని నీ మీద అభియోగం ఉన్నది. ఓకే, యాడికెళ్ళి వచ్చినాయి పైసలు? నీ లగ్జరీ ఎక్కడికెళ్ళి, నీ ఇల్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? అంతకుముందు మీ నాయన ఉన్న ఇల్లు ఎట్లుండే మాకు తెలియదా?
దర్వాజా కిటికీల కాడికెళ్ళి మీ దగ్గర ఎక్కడికడికెళ్ళి తెచ్చిరు ఏందో చెప్పొచ్చు అవన్నీ మొత్తం. ఇప్పుడు మీ పెళ్లిళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చిన మంది చెప్తున్నారు, మీ అన్న పెళ్లికి నీ పెళ్లికి గతి లేకుంటే సపోర్ట్ చేసిన వాళ్ళు. ఇలా తెలంగాణ మొత్తం ఆడపిల్లలకు అందరికీ పెళ్లి చేసేంత ఆస్తులు ఎట్లా సంపాదించారు మీరు? మా దగ్గర గవే ఉన్నాయని. అబ్బా ఎంత మన ఆయన వీళ్ళు మామూలు కాదు వీళ్ళంతా. నాకు తెలిసి ఎవడన్నా ఆస్కార్ గీస్కార్ వాడు వస్తే వీళ్ళ యాక్టింగ్ చూసి పారిపోతున్నాడు. వామ్ము ఇంత గిట్టోళ్ళకి మేము ఏం అవార్డులు ఇస్తామని చెప్పని అంత అంత ఘోరంగా వీళ్ళు ఎంత ఎంత అరే బయటికి వచ్చి ఎవ్వరు లేరు మేమే మొత్తం అన్నట్టుగా వాళ్ళకు సర్టిఫికేషన్స్ ఆ చుట్టుపక్కల కొంతమంది పాపం తెలియని వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇక విధిలేని పరిస్థితిలో కూడా కొంతమంది పోయి ఆడు ఉంటున్నట్టున్నారు, ఏం అటు ఇటు దిక్కులేక. కానీ వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడు కదా, వాళ్ళందరూ డ్యూ రెస్పెక్ట్స్. అలా కొంతమంది నిజంగా ఉద్యమాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీలో వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నాకే మంచిగా అనిపిస్తలేదు, అరే ఏదైనా నాకు ఇన్ని రోజులు తిరిగి గాపిల్ల పడి తిరుగుతున్నాయి. అది ఒకటే ఏంటంటే ఇదొక రాజకీయ తతంగం, ఇదొక రాజకీయ ఎత్తుగడ. ఆ కుటుంబంలోకి వెళ్ళి ఒకటేం జరుగుతున్నదంటే, ఇంతకాలం మన బొట్టోళ్ళని చెప్తే ఈ పృథ్వీరాజ్కి ఏదో కేసీఆర్కి వడకనో టీఆర్ఎస్కి వడకనో ఇంకా రఘుని రోడ్ల మీదకి వెళ్ళి అరెస్ట్ చేస్తే మాట్లాడుతున్నది కాకుండా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి మనం చెప్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె చెప్తుంది 10 ఏళ్ళుగా మొత్తం దోపిడీ చేసిరని చెప్తున్నది. 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకేందంటే ఇప్పుడైనా సామాన్య కంపెనీకి వెళ్ళి బయటకు వస్తే గవర్నమెంట్ సీల్ వేయాలి ISI మార్కు. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాటకు ఆమె కవిత అంటే తెలుసో తెలియకనో ISI మార్కు వేస్తున్నది, బరాబర్ వేస్తున్నది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనసొంటోళ్ళని అనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఆ రహస్యాలు మొత్తం వాళ్ళకే తెలుసు కదా, వీళ్ళంతా ఇంటి దొంగలు కదా, కలిసి దొంగతనం చేసిన వాళ్ళు. ఇలా బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలియని సీక్రెట్లు కూడా రేపు పొద్దుగాలికి ఆమె దగ్గరికి వెళ్ళి వస్తాయి, చాలా వస్తాయి. ఇప్పటికే చాలా వచ్చింది, సరిపోయింది. ఇప్పటికి జనానికైతే ఇప్పుడు కాళేశ్వరం గురించి చెప్పేసింది, టెలిఫోన్ల గురించి చెప్పేసింది, మా ఫోన్లు కూడా అన్నది, సంసారాలు నాశనం చేసినది, పైసల లావాదేవీలు జరిగినది, ఇవన్నీ చెప్పింది. ఇప్పుడు నేరల గురించి కూడా చెప్పింది, దళితుల మీద కూడా ముఖ్యమంత్రిని చేస్తా అన్నోళ్ళ మీద లారీలు పెట్టి తొక్కిచ్చిర్రు, చంపించిర్రు అనేది కూడా చెప్తున్నది కదా. ప్రతిదీ ఎండార్జ్ చేస్తున్నది. ఇప్పుడు మనకు ఏంటంటే మనం జర సైకలాజికల్ గా మనం కూడా ఫ్రీ అయిపోయినాం. ఏంటంటే వాళ్ళు మాట్లాడటంతో మనకు మంచిగా ఉన్నది. ఇంకా ఇంకొక ప్రధానమైన అంశం, రాష్ట్రంలో ఈ మధ్య మీరు సినిమాలకు సంబంధించిన పైరసీని దానికి సంబంధించి మేము కేసును ఛేదించినామని సజ్జనారు సినిమా ప్రముఖులంతా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. రవి అని ఒక అతన్ని అరెస్ట్ చేసిరు. ఇక్కడి వాడే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడే, కరీబియన్కి సంబంధించిన పౌరసత్వం తీసుకొని వివిధ దేశాల్లో సర్వర్స్ని వీటన్నింటిని హ్యాక్ చేసి సినిమాలు ఈ ఐబొమ్మ దీంట్లో అప్లోడ్ చేస్తున్నాడు. దాన్ని ప్రజలు చూస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూడు ప్రజలు విపరీతమైన సింపతి ఉంది తన మీద. అంటే తప్పు చేసిండు వాస్తవమే, కానీ ప్రజల్లో మాత్రం విపరీతమైన సింపతి ఉన్నది. కొంతమంది అయితే రిలీజ్ చేయాలంటున్నారు, కొంతమంది అయితే వి సపోర్ట్ ఐబొమ్మ రవి అని మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు ఈ క్వశ్చన్? సినిమా మాఫియా ఏందనేది జనానికి ఆ పిల్లగాని ద్వారా చాలా క్లియర్ కట్ గా ఆ రవి చేసిన కథకు ఎంత అసహనంతో ఉన్నారు అనేది. కానీ ఒక సినిమా మానియా కూడా జనం లోపల పడ్డది తలకల. సో ఈ మాఫియా వినోదం కోసమో టైం పాస్ కోసమో మొత్తానికి చూడాలి అని అనుకుంటున్నారు. అన్ని విభిన్న ఒత్తిడిలో అట్లిట్ల వెనకట కూడా కూలి పని చేసుకున్న తర్వాత రాత్రి ఆటలు కథలు ఇవన్నీ ఉండేది. రాత్రి కూడా చిన్న ఉండే అవన్నీ ఏం వాళ్ళ పాపం ఇంత తిండికి పెట్టి ఇంత బట్టకిస్తే పోయేటోళ్ళు వాళ్ళంతా ఊరేళ్ళు వచ్చి. కానీ వాళ్ళు ఇయ్యాల ఈ కొంతమంది ఈ బ్యాచ్, ఈ రంగులేసుకునే బ్యాచ్ కొంతమంది కొన్ని కుటుంబాలు 10-15 కుటుంబాలు బోత్ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రజలను దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు సినిమా హాల్కు నువ్వు వచ్చిందంటే ఫస్ట్ 2 వారాలల్లో 800-900 టికెట్లు, 1000 రూపాయల టికెట్లు. దానికి అది దోపిడీకి అసలు ఎక్కడంటే అడ్డుకట్టలు లేకుండా ప్రభుత్వాలు కూడా ఈ సెలబ్రిటీస్ను పక్కకు పెట్టుకోగానే ఈ ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళు కూడా అసలు వీళ్ళు గోపోలరైనా ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే వీళ్ళు పోయి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. సో జనానికి ఏమైపోయిందంటే వెక్స్ అయిపోయారు. ఈవెన్ నువ్వు సినిమా టాకీస్ పోతే పాప్కార్న్ చిన్న, ఇప్పుడు ఇళ్లలో పోయినావు అనుకో, చిన్న పిల్లల్ని పట్టుకపోతే ఆ గంటన్నర కూర్చున్న తర్వాత ఏదో తినాలని ఉంటుంది. పిల్లలు జనరల్ గా 1-2 గంటలకు ఏదో తింటారు కదా, చాక్లెట్ బిస్కెట్ టైప్ లా. నువ్వు ఆడి పోయినప్పుడు పాప్కార్న్ ఏది తీసుకోపోనియకపోతే లోపలికేం తీసుకోపోనిపోతే పాప్కార్న్ 100 రూపాయలేనా, చిన్న కూల్ డ్రింక్ అంటే 100 రూపాయలు, ఇంత సమోసా తిందామంటే అది గంతేనా, శాండ్విచ్ పెడదామంటే అది గంతేనా. అంటే క్షౌరం చేసుడే వీళ్ళంతా. సినిమా చూద్దామని కూసుకున్నాళ్ళకి పోతే 2000-3000 ఆ దరిద్రం, ఓ కాన్సెప్ట్ లేదు, పాడు లేదు, జనానికి ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి అని చెప్పిపోతున్నా. అయితే ఇప్పుడు నువ్వు ఎప్పటిదాకానైతే సినిమా వల్ల ఈ దోపిడి తప్పదో అప్పటిదాకా ఈ పైరసీ రవి కాదు ఇంకో సూర్యనో ఇంకెవరో రూపంగా అది రావాల్సిందే. సురేషో నరేషో ప్రవీణ్ రూపంగా మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఆపేది కాదు. ఎందుకు ఇంత సింపతి వస్తుందంటే సినిమా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఎంత ఘోరంగా సఫర్ అవుతున్నారు ఇటువంటి వాళ్ళతోనని. ఏంది రఘు, ఒక్కొక్కడు 50 కోట్లట, 60 కోట్లట, 100 కోట్లట. ఒక సినిమా తీస్తే ఒక హీరోకు 100 కోట్లు. ఏంది ఎక్కడికి వెళ్ళి
100 కోట్లకు ఎవరు దానికి అకౌంటబిలిటీ ఏంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎంత ట్యాక్సులు కడుతున్నారు, అది ఎక్కడ పెడుతున్నారు, ఆ పైసలు ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ ఎక్కడిది? జనం డబ్బులే కదా. జనము మీరు ఫస్ట్ 2-3 వీక్స్ లో టికెట్ రేట్లు పెంచి వాడికి నిర్మాత చేతిలో పోస్తున్నారు. ఇది క్లియర్ కట్ గా దోపిడే కదా. దానికి మినిమం ఉండాలి, బేర్ మినిమం ఉండాలి. ఇప్పుడు ఒక సినిమాలోకి ఆయన తీస్తానేమో 50 రూపాయల టికెట్ అయినా నాకు వర్కౌట్ అవుతుంది అంటాడు, ఒక ఆయన 70 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది అంటాడు. నువ్వు 50-70 రూపాయలకు నేను సినిమా టాకీస్లో వేయాలి. ఎందుకు టాకీస్లో ఎందుకు ఇవ్వాలంటే ఈ సినిమాలు అన్ని కొంతమంది చేతుల్లో ఉన్నాయి, టాకీస్లు అన్ని కొంతమంది చేతుల్లో ఉన్నాయి. నువ్వు తక్కువ సినిమా టికెట్ తక్కువ పెట్టి నేను చూపిస్తా అంటే కూడా థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది పెద్ద మాఫియా నా కొడుకులు, ఈ కొడుకులు మొత్తం సినిమా వాళ్ళు మొత్తం పెద్ద చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, ఓకే, వీళ్ళంతా పెద్ద మాఫియాగా వీళ్ళు. వాళ్ళని పక్కకు పెట్టుకొని మా ఊళ్ళు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అయితే ఆపాలి కదా. మరి వీళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ పైసలని? జనం దగ్గరికి వెళ్ళి కదా. జనము మిమ్మల్ని హీరో వర్షిప్ చేస్తున్నారు, కానీ జనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళంతా మన జేబులు క్షౌరం చేస్తున్నారు, అంతే కత్తిరించి తీసుకుంటున్నారు. ఆ లేనోనికి మనం కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదో హీరో వర్షిప్ ఒకరి దగ్గర మీద పెరగానే ఇక నేను తీసినా పోతాం, ఎన్ని పైసలైనా పర్వాలేదు, ఇంట్లో అవసరం అయితే అన్ని అమ్ముకొని పోయినా పర్వాలేదు, కానీ అట్లా పోతున్నారు. ఇది గవర్నమెంట్స్ కూడా దీని మీద ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత ముచ్చటే లేదు, సవాలే లేదు. మీరు ఫస్ట్ 2 వీక్స్ టికెట్ ధర పెంచే సమస్యనే లేదు, నేను ఇచ్చే సవాలే లేదని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇచ్చిండు, మళ్ళీ పెంచిండు. ఏం లేదు, ఇదంతా మళ్ళీ బూటుబుటాని లోపల కూడా మాట్లాడుకోవాలి. ఆ టికెట్ కింద ఈయనకు రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టున్నారు. ఆ పైసలు ఇంతో కొంత ఇప్పుడు 300, 800, 700 చేసిన అనుకో, అది మరి నా వాట నాకు 20, నాకు 100 రూపాయలు 200 రూపాయలు, నువ్వు ఎట్లా ఇద్దరం కలిసి జనం మీద దోపిడీ చేద్దాము. నేను 300 నీకు 700 చేస్తున్నా అంటే నీకు 400 మునాఫా అవుతున్నది, నాకు 200 నీకు 200, మంచి ఇద్దరు ఏమున్నది మంచిగా చేసుకుంటారు, బరాబర్ జరుగుతుంది. ఎందుకు అబ్బో వీళ్ళు లేకపోతే వీళ్ళేనా పర్మిషన్ ఇచ్చేది? ఎట్లా ఇస్తారు? వీళ్ళు ప్రతి దాంట్లో వీళ్ళు కూడా పర్సెంటేజ్ చూసుకుంటారు. అట్లా వీళ్ళకి లావాదేవీలు వాడాలి. తెలంగాణలో మూవ్మెంట్ రావాలి, దీని మీద బరాబర్ రావాలి. థియేటర్ల మీద అడ్డుకోవాలా, ఇంకా ఏం చేసినా తప్పే లేదు, బంద్ చేయాలి. ఈ సినిమాలు చూసుడు అనేది ఈ లంగా ఆర్టిస్టులు, ఈ లంగా కథలు ఇవన్నీ దోపిడే కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నంత దోపిడే. ఇప్పుడు జనము ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఇది క్షౌరమే మొత్తం చేస్తున్నంత. సో ఇదంతేది మళ్ళీ అగైన్ ఇల్లీగల్ మనీ. ఎట్లకెళ్ళి 100 కోట్లు ఎట్లకెళ్ళి వస్తాయి? 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు అంటారు. అందరి మెయిన్ హీరోలకి షాపింగ్ మాల్స్ పెద్ద ఇవి. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఎంత అద్భుతమైన స్టోరీలు కావచ్చు, మ్యూజిక్లు కావచ్చు, ఆర్టిస్టులు ఉన్నట్టు ఒక బలగం మూవీ ఒకటి సరిపోతుంది వాళ్ళకు. ఉదాహరణకు 1000 కోట్లు పెట్టి ఒక ఫెడరేషన్ వేసి ఒక 20 మంది తెలంగాణలతో కలుపుకొని ఒక 5 మంది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు, దిల్ రాజ్ అంటాడు కాదు, బ్రోకర్ అక్కడ వాళ్ళకంతా గసంటోళ్ళు కాదు, వాళ్ళంతా అన్నకు పోయిన వాళ్ళే. సో ఈ టూత్ పాలిష్ గన్లు కాకుండా నిజమైన ఇక్కడ ఉన్నటువంటి మట్టి బిడ్డలు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కావచ్చు, కొంతమంది యాక్టర్స్ ఒక 20-30 మందికి పెట్టి ఒక కమిటీ వేసి, నువ్వు సినిమాలు దీనిపై సబ్సిడైజ్ రేట్ తోటి మీరు ఒక 1000 కోట్లు కనుక ఇచ్చి, 1 కోటి రూపాయలకు 2 కోట్లు ఇస్తాం, మీరు సినిమా తీసి ముంగడ పెట్టండి అని చెప్పని తీసుకొస్తే తెలంగాణ మొత్తం మీరు చూడండి, ఈ రంగం మొత్తం, సినిమా రంగం మొత్తం ఇట్లా వెలుగుతుంది. ఒక్కొక్కడు అన్ని మలుచుకొని పోయి చెన్నై, బాంబేలో పోయి కూసాలి. వీళ్ళందరూ ఒక్కొక్కడు ఎంత అంటే బాన్ ఆర్టిస్ట్ ఉన్న తెలంగాణలో. ఇప్పుడు ఇంకొకటి తెలంగాణ సినిమాని నడవనిస్తలేరు, తెలంగాణ డైరెక్టర్లు, నిర్మాతలకు అవకాశం లేదు, హీరోలకు కానీ ఇంకొకరికి క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మా సినిమాలు బతుకుతలేవు, వాడు ఎవరో పైరసీ చేస్తున్నాడు అని. మరి చిన్న సినిమాలను వీళ్ళే చంపుతున్నారుగా, వాంటెడ్ గా థియేటర్స్ ఇవ్వరు కదా. బై డిజైన్ మిమ్మల్ని ఏం చేయాలి? బై డిజైన్. అసలు ఫస్ట్ వీళ్ళని లోపడాలి అన్ని. అదే అంటున్నా, ఇప్పుడు అదే ఉల్టా వీళ్ళే దొంగలు అన్నట్టు ఉన్నది. వీళ్ళు చేస్తున్న పనే కదా ఇదంతా. అసలు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నీకు బతకనియర్ తెలుసా? మంచి స్టోరీ ఉన్నది అనుకో, ఎవరన్నా చాలా జరుగుతున్నాయి సినిమాలల్లో, మంచి వాళ్ళు ఇక్కడ స్టోరీ తీసుకుపోయి పెట్టంగానే అది నాకు చలో అంటే ఎంత జస్ట్ మినిమం 20,000, 25,000, 30,000, 40,000, 50,000 వీళ్ళకి ఖుషి ఏంటంటే నా స్టోరీ అని బయటకు వచ్చి చెప్పుకుంటారు. లేదు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, అది హిట్ అవుతుంది. బల్గంది కూడా అట్నే కదా. ఇప్పుడు దిల్ రాజు నడవనీయకుంటుంటే థియేటర్లు నడవనీయకుండా చేసి వీళ్ళు సినిమాలను ఒత్తిడి చేసి కార్నర్ చేసి తీసుకునేటువంటి ఉదంతాలు చాలా ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి కదా. వీళ్ళు చిన్న సినిమాలు నిజంగా దాంట్లో సబ్జెక్ట్ ఉండి జనానికి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి, అన్ని మొత్తం కొట్టిపడేస్తారు. అరే ఒక్క ఫ్రీడమ్ ఫైటర్స్ మీద మూవీ తీయలే వీళ్ళు. ఇప్పుడు చిచ్చోరా సినిమాలు మొత్తం వీళ్ళు తీసేటి అన్ని ఎక్కడ ఉన్నాయా? ఒక రోల్ మోడల్ మూవీస్ ఏమన్నా ఒక 10 సినిమాలు చెప్పగలుగుతామా? వీళ్ళే ఏముండయి. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణం కావచ్చు, ఏముండయి. సో అందుకని అసలు ఫస్ట్ ఏంటంటే ఈ పైరసీ దాని విషయంలో పబ్లిక్ సింపతి అతనికి ఎందుకు వస్తున్నది అంటే, పబ్లిక్ ఇవన్నీ తెలుసు, వీళ్ళు ఏమి చేస్తారు. ఇంకోటి
ఈయనని అరెస్ట్ చేస్తానో ఏం కాదు ఇది ఇవాళ ఆయన దగ్గర దొరికే డబ్బా నోట్ చేయాలి. 7 years లోపు శిక్ష పడే కేసులు అవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా లేవు, అసలు చట్టాలే లేవు. ఫస్ట్ థింగ్ ఆ పిల్లవాడు ఇండియాకి రాకపోతే అసలు దొరకపోవచ్చు. ఓకే, సో ఇంకా ఇది కాకపోతే ఇంకోటి అంటే ఆడ సమస్య ఉన్నంత కాలం దానికి ఏదో ఒక తీరుగా ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అఫోర్డ్ చేయలేని వాళ్ళు మొత్తం చూస్తున్నారు. మీరు అట్లా కాకుండా అఫోర్డ్ చేసే ప్రైసులు పెట్టిరు అనుకో కూడా తీయకూడదు చేయడు కదా, ధైర్యం కూడా చేయడు కదా. జనం కూడా ఎందుకు చేస్తారు? టీవీలలో ఎందుకు చూడాలనుకుంటారు? పోయి వాళ్ళు కూడా డైరెక్ట్ సినిమా టాక్స్ లెక్క పోతారు కదా. 100 రూపాయలు పెట్టి వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎంత ఘోరము అసలు. నువ్వు కోర్టులలో పోతే కూడా మంచిలు ఇస్తారు కదా, ఇప్పుడు మంచిలు కూడా ఇయ్యారు. సినిమా టాక్స్ లో పోతే మంచిలు కూడా ఇయ్యారు. సరే, ఇంకొక విషయం, సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. December 2nd week లోపు ఎలక్షన్ పోలింగే కంప్లీట్ అవుద్ది అంటున్నారు. 25th or 26th నోటిఫికేషన్ అంటున్నారు. సో పబ్లిక్ ఏం ఆలోచించాలి, ఏం చేయాలి? ఇప్పుడు రిజర్వేషన్ ఇదంతా ఇదిగా అయ్యేదైతే కాదు, కొత్త రిజర్వేషన్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చిందట 50% లోపు రిజర్వేషన్స్ ఎట్లా ఇవ్వాలని. ఇచ్చిన రిజర్వేషన్స్ ఇప్పుడు క్యాన్సిల్ కాబోతున్నాయి. దెన్ వాట్ నెక్స్ట్? ఏం చేయాలి జనం? సో ఇప్పుడు దాదాపు వీళ్ళు చేసిన నిర్ణయానికి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 వచ్చేది వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కదా. సో ఇప్పటికే అసలు ఉద్యమం చాలా భీకరమైన ఉద్యమం కనుక వచ్చేది అంటే వీళ్ళు ఈ టర్న్ తీసుకోపోతారు. ఎంత బిగ్ ప్లాన్డ్ వీళ్ళు, రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి ఆల్ పార్టీస్, మళ్ళీ దీంట్లో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది, బీఆర్ఎస్ కూడా ఉన్నది. 34 నుంచి 18 కు తీసుకొచ్చిన పని వాళ్ళే. ఇలా బీసీ మీటింగ్స్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తున్నారు. అందుకే మనం మీటింగ్లో చెప్పినాం, కండవాళ్ళు గిండవాలని వాడేసి జెండా గదలు కొడితేనే చక్కగా అయితే ఇలా అంటే ఆ టైప్ ఉద్యమం రావాలి అనేది. సో ఇలా కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు కదా. నేను జనంకి చెప్పేది ఏంటంటే ఒక 3,000 మంది సర్పంచ్లు కావాల్సిన వాళ్ళు, 42% రిజర్వేషన్ వస్తే అడిషనల్ గా ఈ 18% అయితే 2, 3, 4, 5 కాకుండా వీళ్ళకి అడిషనల్ గా వస్తే దాదాపు 3,200 మంది ఎక్కువ సర్పంచ్లు అయ్యేటోళ్ళు ఈ 42% కాకుండా ఏదైతే పెడుతుండో కాకుండా పోతున్నారు. ఇలా ఏదంటే ఒక 3,000 మంది నా పొలిటికల్ లీడర్షిప్ క్షేత్రస్థాయిలో సర్పంచ్లు కానీ కూడా చేస్తున్నారు కదా. మీరు ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళంతా ప్రతి ఊర్లలో మీరు ఉద్యమాన్ని గట్టిగా తీసుకుపోయి ఇండిపెండెంట్ గా జనం కూడా ఇండిపెండెంట్ గా ఆలోచించి పార్టీలను పక్కకు పెట్టి, సర్పంచ్లకు సింబల్స్ కూడా లేవు కదా, నిజంగా మీ గ్రామానికి ఎవరు ఉపయోగపడతారు? అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ సమాజం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమా నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళను ఊరోళ్ళే అందరు కూర్చొని ఒక దగ్గర కూర్చొని మీరే వేసి మీ ఊరు బాగు గురించి, మీ ఊరి బడుల గురించి, మీ ఊరి హాస్పిటల్ గురించి, మీ ఊరి ఉద్యోగాల గురించి, మీ ఊరి పెద్ద మనుషుల గురించి, వాళ్ళకు బుక్కెడు అన్నం దొరికేటట్టుగా, మీ ఊళ్ళో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చేసుకొని, అకాల వర్షాలు వస్తే కూడా వాళ్ళ పక్షాన ఉండేటువంటి నాయకత్వాన్ని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకు మీరు ఓట్లేసి గెలిపియండి ప్రజలారా చెప్తున్న, విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడి నుంచే మొదలు పెడదాం. రేపు అసెంబ్లీ కాడికి వచ్చే వరకు కూడా ఓటును మీరు అమ్ముకోకండి. ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 500లకు 1000 రూపాయలకు మీరు ఓటు అమ్ముకోకండి. సర్పంచ్ల బతుకులను ఆగం చేయకండి, వాళ్ళని బిచ్చగానం చేయకండి. నాయకత్వ లక్షణాలు ఉండేటోళ్ళను కూడా అవినీతి పరులకు తయారు చేసేటువంటి సమాజాన్ని తయారు చేసే దిక్కు ప్రజలు కూడా పోవద్దు. సర్పంచులు కూడా మీరు పైసలు ఇచ్చేటోళ్ళు ఉండేది ఉంటే మీరు లెక్కన నిలబడకండి. ఏం పైసలు ఇవ్వకుండా నిజాయితీగా గ్రామ శ్రేయస్సు గురించి పనిచేసేటోళ్ళకే అన్నిటోళ్ళు నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందరు ఒక దగ్గరకు వచ్చి, అన్ని కులాలు ఒక దగ్గరకు వచ్చి, బీసీ కులాలు అన్ని కలిస్తే కూడా ఇప్పుడు వస్తాయి, ఎస్సీ ఎస్టీలు ఎట్లా కలుస్తున్నారు, అభ్యుదయ భావాలను ఓసీలను కూడా కలుపుకొని కనుక ఉండేది ఉంటే పక్కా ఊరి డెవలప్మెంట్ అవుతుంది. ఓటు అమ్ముకోకండి, పైసలకు ఓటును అమ్ముకొని భవిష్యత్తును సర్వనాశనం చేయకండి. ఇది మాత్రమే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది పృథ్వీరాజ్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.